హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జొన్న రొట్టెలు ఎలా తయారు చేస్తారో చూడండి. ఒక గిన్నె తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. కొంచెం వేడి చేసుకున్న వాటర్ కొంచెం బౌల్లో తీసేసుకొని మనం జొన్న పిండిని కలుపుకుంటున్నాము. నేను 2 కప్స్ జొన్న పిండి తీసుకుంటున్నాను. చూడండి, 2 కప్స్ జొన్న పిండి. వాటర్ ఎక్కువ అయితే కొంచెం జొన్న పిండి ఎక్కువ తీసుకోండి. దీన్ని చపాతి పిండిలాగా కాకుండా మెత్తగా కొంచెం గట్టిగా కలుపుకోండి. ఎందుకు అంటే జొన్న రొట్టెలు చేసేటప్పుడు మెత్తగా ఉంటే జొన్న రొట్టెలు రావండి. కలుపుకున్నాక ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇంకొక చిన్న గిన్నెలో ఆయిల్ తీసుకొని గ్యాస్ మీద పెనం ఆన్ చేసేసి మనకు కావాల్సిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇప్పుడు చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మెత్తగా కలుపుకొని వేడివేడిగా ఉంటుంది, చల్లారుస్తూ కొంచెం బాగా కలుపుకోవాలి. ఇట్లా మెత్తగా కలుపుకున్న పిండిని ఒకేసారి కలిపి ఉంచుకోండి. ఎందుకంటే ఊకే కలపలేము, పెనం వేడెక్కుతుంది కదా, గ్యాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలా ఒకేసారి కలుపుకొని నేను పక్కన పెట్టుకున్నాను. మనకు కావాల్సిన పిండి తీసుకోండి, కొంచెం తీసుకోండి కావాల్సినంత. కవర్ చూసారు కదా, అలా కట్ చేసుకున్నాను. కవర్కి కొంచెం ఆయిల్, వాటర్ అప్లై చేసుకోండి. జొన్న పిండిని ఇలా తయారు చేసుకోండి. మేము చేత్తో యూజ్ చేసే వాళ్ళం, కానీ ఇట్లా చిన్న డబ్బాతోని ప్రెస్ చేసుకుంటూ చేస్తే జొన్న రొట్టెలు బాగా సాగుతాయి, పల్చగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. జొన్న రొట్టెలు చాలా హెల్దీ ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటూ పోండి, పెద్దగా వస్తుంది. మనకు కావాల్సిన సైజ్ పెనం ఎంత ఉందో నేను అంత చేశాను ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని నేను పెనం మీద వేసుకుంటున్నాను. ప్లేట్ కాదు అంటే సిబ్రేక్ ఉంటుంది కదా, అదైనా మీరు యూజ్ చేసుకొని ఆ జొన్న రొట్టెని సిబ్రేక్తో కూడా వేయచ్చు. నేను ప్లేట్తో జొన్న రొట్టె వేసాను పెనం మీద. చూడండి ఫ్రెండ్స్, పెనం అంతా ఉంది జొన్న రొట్టె, ఎంత బాగుంటుందో. మంచిగా 2 సైడ్స్ కాల్చుకోవాలి, మరి గట్టిగా చేసుకోవద్దు. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే మిగతా పిండితో కూడా నేను ఇలాగే జొన్న రొట్టెలు చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా హెల్దీ ఫ్రెండ్స్ జొన్న రొట్టెలు. పూర్వకాలంలో జొన్న రొట్టెలు బాగా తినేటోళ్ళు, కానీ ఇప్పుడు జొన్న రొట్టెలు తింటలేరు. మళ్ళీ స్టార్ట్ చేశారు జొన్న రొట్టెలు తినడం. జొన్న గట్క, జొన్న రొట్టెలు ఇవి హెల్దీకి చాలా మంచిది. ఇంట్లో ఉండేవాళ్ళు తయారు చేసుకోండి. ఇంత పెద్ద వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే మా జొన్న ప్రాసెస్ ఇంత ఉంటుంది. మేము బంజారాస్ ఫ్రెండ్స్, రొట్టె లేనిది రోజు గడవదు మాకు. మేము రొట్టెలు బాగా తింటాం. రొట్టెకి ఇంకా చికెను, మటను ఇలాంటివి ఉంటే డైలీ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఏ కూరకైనా జొన్న రొట్టెలు చాలా బాగుంటుంది. ఏ ఆకుకూరకైనా ఏ కర్రీకైనా చాలా టేస్ట్ వస్తుంది. ఇలా మీరు చూసి చేసుకుంటారని నేను ఇంత పెద్ద వీడియో చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత టకటగా అయిపోతున్నాయో జొన్న రొట్టెలు. చాలా పల్చగా వస్తాయి ఫ్రెండ్స్. నేను ఈసారి ప్లేట్ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ అయిన జొన్న రొట్టెతోని నేను జొన్న రొట్టె ఇంకోటి వేసాను. చేత్తో వేస్తాం ఫ్రెండ్స్ మేము, బట్ నాకు చేత్తోని రావట్లేదు. నేను ఫస్ట్ నుంచి ఇలాగే చేస్తుంటాను. చూడండి, 2 సైడ్స్ మంచిగా కాల్చుకోండి. జొన్న రొట్టెలు చేసేసాను, టక్కటక్కగా అయిపోయింది. చాలా బాగుంటాయి, చాలా పల్చగా వస్తాయి. కొంతమంది ఇంట్లోనే చేసుకుంటారు, కానీ చపాతీ అంతా చేసుకుంటారు, అట్లయినా చేసుకుంటారు. కానీ నా వీడియో చూసి ఇలా పెద్దగా చేసుకొని తింటారని ఇంత పెద్ద వీడియో పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, బాగా వచ్చాయి. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. జొన్న రొట్టెలు తయారు చేశాను, చూడండి. మీరు ట్రై చేయండి. తెలియదు అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. జొన్న రొట్టెలు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను రిప్లై ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
like and subscribe to my channel. Thank you.